హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు ఈస్టర్న్ నావల్ కమాండ్ నావల్ బేస్ విశాఖపట్నం నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు లేదు, ఎవరికైనా ఎటువంటి ఫీజు లేదు, అన్రిజర్వ్డ్ వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదు. మొత్తం ఖాళీలు 104 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 50 ఖాళీలని, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 7 ఖాళీలు, ఓబీసీ వాళ్ళకి 24, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 10 ఖాళీలు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 10 ఖాళీలు, టోటల్గా 104 ఖాళీలు ఈ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ వచ్చేసరికి మనకు 19,900 నుంచి 63,200 రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుందండి. ఇది లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం మనకు కేటాయించడం జరుగుతుంది. సివిలియన్, మోటార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మొత్తం 104 ఉద్యోగాల భర్తీకి కానీ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మోటార్ సైకిల్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే క్లియర్గా చూడండి. మస్ట్ పాసెస్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్ అండ్ మోటార్ సైకిల్స్. అర్థమవుతుందా? అంటే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పైన. సో మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్కువగా కొడుతున్నారు. సో దాంతోపాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈ రోజుల్లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్గా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటుంది. సో రెండు కావాలన్నట్లుగా ఇచ్చారు. పర్టికులర్గా మాత్రం హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కోరడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది పోస్టులకు వచ్చేసరికి. ఇక ఎక్స్ సర్వీస్మెన్ అయినట్లయితే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు 3 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్లయితే, అన్రిజర్వ్డ్ అయినట్లయితే అందులో 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళైతే 43 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ విషయానికి వచ్చేసరికి అప్లై చేసిన వాళ్ళందరినీ రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలవరండి. అందులో కొంతమందిని 10th క్లాస్ మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒక పోస్ట్కి 25 మందిని పిలవడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్కి. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఎగ్జామినేషన్ అయితే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ బేస్ మీదే మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుందండి. ఒక జనరల్ ఇంగ్లీష్ మినహాయించి మిగతా పేపర్లన్నీ కూడా ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ ఒకటి మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మొత్తం 4 పార్ట్లో ఉంటుంది. మొత్తం ఒక్కొక్క పార్ట్కి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి కలిసి 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కి కలిసి 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ కలిసి 10 మార్కులు, అవేర్నెస్ ఇన్ రెలవెంట్ ట్రేడ్ ఆర్ ఫీల్డ్. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రైవింగ్ సంబంధించిన వాటికి కలిసి 50 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఓవరాల్గా 100 ప్రశ్నలకు ఈ యొక్క పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి అందరు కూడా విశాఖపట్నంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందండి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కూడా మీకు వెబ్సైట్లోనే పొందుపరచడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన వివరాలు పోస్టల్ ద్వారా కానీ లేదా వెబ్సైట్లో కానీ ఉంచడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం 17/7/2019 నుంచి ఆగస్టు 3వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వితిన్ 21 డేస్లో మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ యొక్క మన ఎన్వలప్ ఉంటుంది కానీ పోస్టుల కవరు, దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే ఆ పోస్ట్ నేమ్ నేను చెప్పాను కదా, సివిలియన్, డ్రైవర్, ఆర్డినరీ సంథింగ్ అది ఉంది కదా, ఆ పోస్ట్ నేమ్ రాయండి. కేటగిరీ వచ్చేసరికి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది కేటగిరీ వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రం పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసరికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫర్ SOCRC హెడ్ క్వార్టర్స్, ఈస్టర్న్ నావల్ కమాండ్, యూటిలిటీ కాంప్లెక్స్, 2nd ఫ్లోర్, నావల్ బేస్, విశాఖపట్నం 530014, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒకటి అడ్మిట్ కార్డ్ కోసం, ఒకటేమో ఎగ్జిట్ కార్డ్ కోసము, 2 కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఆన్ ద రివర్స్ సైడ్ అండ్ ఫుల్ నేమ్ రిటర్న్. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఆన్ ద రివర్స్ సైడ్ అండ్ ఫుల్ నేమ్ రిటర్న్. ఓకే, మీరు సైను అదేవిధంగా ఫుల్ నేమ్ అనేది వెనక సైడ్లో రాయాల్సి ఉంటుందండి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్స్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీ మీద. తర్వాత
డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసే. గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీనే. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ అయినట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జతపరిచి అప్లికేషన్ ఫామ్తో జతపరిచి నేను చెప్పినటువంటి అడ్రస్కి ఆగస్టు 3వ తారీఖున చేరినట్లుగా మీరు పంపించాల్సి ఉంటుందండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తాను, ఇందులోనే ఉంది మనకు. సో ఈ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దీన్ని మీరు కంప్యూటర్ పైన టైప్ చేయించుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో నింపాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లోనే నింపండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని దగ్గర ఆ పోస్ట్ నేమ్ ఉందిగా, ఒకసారి చూపిస్తాను మీకు. మనం ఏదైతే పోస్ట్ నేమ్ ఉందో ఆ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, ఓకేనా. పోస్ట్ నేమ్ వచ్చరికి సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్లో. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అంతా నీట్గా ఫిల్ చేయండి. ఇక్కడ ఫోటో అతికించండి, సైన్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాలి. 6 months కన్నా అంటే ఈ రీసెంట్గా తీసినటువంటి ఫోటో కానీ 6 months తర్వాత తీసిన ఫోటో తీసుకోరు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి పంపించండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీకు. సో ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. 104 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. డ్రైవింగ్ వచ్చినటువంటి అభ్యర్థులకు ఇటువంటి అవకాశం చాలా తక్కువగా వస్తుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.